టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేయడం ఒకప్పుడు స్టార్ హీరోయిన్లకు మెయిన్ టార్గెట్ గా ఉండేది. హీరో మార్కెట్ ఓపెనింగ్స్, ఫ్యాన్ బేస్ ఆధారంగానే చాలా మంది హీరోయిన్లు తమ కెరియర్ డెసిషన్స్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారుతుంది. కథలో పాత్ర బలం, డైరెక్టర్ విజన్, రెమ్యునరేషన్, సినిమా కంటెంట్ వంటి అంశాలు హీరో ఇమేజ్ కంటే ఎక్కువ ప్రాధాన్యం పొందుతున్నాయనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎల్లమ్మ ప్రాజెక్ట్ చుట్టూ కూడా ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ వేణు ఎల్దండి తెరకెక్కించనున్న ఎల్లమ్మ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం మృణాల్ ఠాకూర్ ను సంప్రదించినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటించనున్నాడనే విషయం సినిమాపై ప్రత్యేక దృష్టిని తీసుకొచ్చింది. సాధారణంగా స్టార్ హీరోయిన్లు డెబ్యూ హీరోలతో సినిమాలు చేయడంలో కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఎందుకంటే సినిమా రిజల్ట్ కెరియర్ ఇమేజ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి. అయితే ఎల్లమ్మ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఇక్కడ హీరో కంటే కథ, పాత్రలు, డైరెక్టర్ నమ్మకం ప్రధానంగా నిలుస్తున్నట్టుగా తెలుస్తోంది. బలగం వంటి ఎమోషనల్ సినిమాలతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన వేణు ఎల్దండి ఇప్పుడు ఎల్లమ్మ కోసం బలమైన కథను సిద్ధం చేశాడనే ప్రచారం ఉంది. ముఖ్యంగా సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కు భారీ ప్రాధాన్యం ఉంటుందని, ఇది పూర్తిగా ఆథర్ బ్యాక్డ్ రోల్ గా రూపొందుతోందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఇలాంటి పాత్రలకే గత కొంతకాలంగా మృణాల్ ఠాకూర్ ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. సీతారాం తర్వాత ఆమెకు టాలీవుడ్ లో క్లాస్ పర్ఫార్మర్ అనే ఇమేజ్ ఏర్పడింది. గ్లామర్ కు మాత్రమే పరిమితం కాకుండా ఎమోషన్స్ కు స్కోప్ ఉన్న పాత్రల్లో నటించాలని ఆమె ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎల్లమ్మ కథ ఆమెను ఆకర్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ వెనుక నిర్మాత దిల్ రాజు వ్యూహం కూడా ఆసక్తికరంగా మారింది. మొదట నాని హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా అనుకున్న ఈ సినిమా ఇప్పుడు పూర్తిగా కొత్త ట్రాక్ లోకి వెళ్ళింది. నాని ది పారడైజ్ వైపు మొగ్గు చూపడంతో ఎల్లమ్మ నుంచి తప్పుకున్నారని, ఆ తర్వాత సాయి పల్లవి కూడా ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్ళిందనే ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి మృణాల్ ను ఒప్పించాలనే ప్రయత్నం జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. అంటే హీరో మార్కెట్ పై కాకుండా బలమైన కథకు సరిపోయే నటీనటులను తీసుకుని సినిమాను నిలబెట్టాలని దిల్ రాజు ఆలోచన చేస్తున్నట్టుగా అర్థమైపోతుంది. ఇది మరో కీలక మార్పుకు కూడా సంకేతంగా కనిపిస్తోంది. గతంలో స్టార్ హీరో లేకుండా భారీ సినిమాలు ఊహించడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు కథే ప్రధాన బలం అనే నమ్మకం పెరుగుతోంది. ముఖ్యంగా హీరోయిన్లు కూడా కేవలం స్టార్ హీరో కాంబినేషన్ కంటే తమ పాత్రకు ఉన్న ప్రాధాన్యత, స్క్రీన్ స్పేస్, యాక్టింగ్ కు స్కోప్ ఉండే కథలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. అందుకే డెబ్యూ హీరో అయిన దేవిశ్రీ ప్రసాద్ తో నటించడం రిస్క్ అయినప్పటికీ కూడా కథ బలంగా ఉంటే మృణాల్ వంటి హీరోయిన్లు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు ఎల్లమ్మ సినిమా మృణాల్ ఠాకూర్ కెరియర్ లో మరో కీలక మలుపు కావచ్చనే చర్చ కూడా నడుస్తోంది. కంటెంట్ ఆధారిత సినిమాలు వరుసగా సక్సెస్ అవుతున్న ఈ సమయంలో సరైన కథతో వచ్చిన బలమైన పాత్ర ఆమెను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మృణాల్ ఠాకూర్ ఎల్లమ్మకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.